నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా కడతాల్లో కాంగ్రెస్ చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను గిరిజన సంఘాల జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఫ్యూచర్ సిటీ లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గిరిజనులకు జరిగిన అన్యాయాలపై సమాధానం చెప్పకుండా సర్వోత్సవాలు నిర్వహించడం రాజకీయ డ్రామా అని నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చిందని చెప్పేసి 75 సంవత్సరాల్లో ఈ రోజు తండాలో ఉన్న రోడ్డు ఇచ్చింది కాంగ్రెస్, కరెంట్ తెచ్చింది కాంగ్రెస్, బడి కట్టించింది కాంగ్రెస్, చదువు నేర్పించింది కాంగ్రెస్, ఉద్యోగాలు ఇప్పించింది కాంగ్రెస్. ఈ రోజు మనకు తెల్ల చుక్కాలు వేసుకునే అదృష్టాన్ని కల్పించింది కాంగ్రెస్ కాదా? 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిరా? 10 సంవత్సరాల్లో ఒక పథకం అన్న మన పేదవాళ్లకు ఇస్తా ఉన్నారు. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇక్కడ ముఖ్యంగా ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, వెల్దండ ఈ ప్రాంతాల నుంచి కడతాల ఎక్కువగా మరి అంతా లంబాడే సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. ఎక్కువ దాదాపుగా 40,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నిజంగా చాలా మంది కూడా అందరూ ఎక్కువ మంది ఎక్కువ శాతం మంచిగా సెటిల్ అయిపోయినారు. కొంతమంది హైదరాబాద్ లో అయినారు, కొంతమంది దూర ప్రాంతాలలో ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ పోయి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఇక్కడ మరి సెటిల్ అవుతా ఉన్నారు. మీరు ఇంకా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ ప్రభుత్వాలు కూడా సహకరించాలని అన్ని సంక్షేమ పథకాలు బీద కుటుంబాలు ముఖ్యంగా ఈ లంబాడ సోదరులు అందరికీ కూడా చేరే విధంగా చాలా మంది మిత్రులు ఈరోజు గత ప్రభుత్వం దాదాపు